రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వయనాడ్ ప్రమాదంపై ప్రధాని మోదీ స్పందించారు. మృతులకు 2 లక్షల రూపాయల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. గాయపడ్డ వారికి 50,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించనున్నారు. ఇక వయనాడ్లో ప్రమాదంతో దిగ్భ్రాంతికి గురయ్యాను, మృతుల కుటుంబాలకు నా సానుభూతి అని రాహుల్ గాంధీ కూడా ప్రకటించారు. వరదలో చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలి. కేరళ సీఎం అలాగే వయనాడ్ కలెక్టర్తో కూడా మాట్లాడాను అని రాహుల్ గాంధీ చెప్పారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, అన్ని విధాలా సాయం చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశానంటూ రాహుల్ గాంధీ తెలిపారు. നമ്മുടെ ചൂരൽമലയിൽ മുണ്ടക്കൈന് ബന്ധിപ്പിക്കുന്ന പാലാണ്. പാലത്തിന്റെ അവസ്ഥ അത് പുഴ ഏതാണോ കര ഏതാണോ അറിയില്ല. ആ ലെവലിലാണ് ഇപ്പോൾ വെള്ളം ഒഴുകുന്നത്. വല്ലാത്തൊരു അവസ്ഥയാണ്. రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వయనాడ్ ప్రమాదంపై ప్రధాని మోదీ స్పందించారు. మృతులకు 2 లక్షల రూపాయల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. ఇక గాయపడ్డ వారికి 50,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించనున్నారు. వయనాడ్లో ప్రమాదంతో దిగ్భ్రాంతికి గురయ్యానన్నారు. మృతుల కుటుంబాలకు నా సానుభూతి అని రాహుల్ గాంధీ ప్రకటించారు. వరదల్లో చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలి. కేరళ సీఎం అలాగే వయనాడ్ కలెక్టర్తో కూడా మాట్లాడాను అని రాహుల్ గాంధీ తెలిపారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, అన్ని విధాలా సాయం చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశానంటూ రాహుల్ గాంధీ తెలిపారు. മുണ്ടക്കൈന് ബന്ധിപ്പിക്കുന്ന പാലാണ്. പാലത്തിന്റെ അവസ്ഥ അത് പുഴ ഏതാണോ കര ഏതാണോ അറിയില്ല. ആ ലെവലിലാണ് ഇപ്പോൾ വെള്ളം ഒഴുകുന്നത്. വല്ലാത്തൊരു അവസ്ഥയാണ്.